కలవడం ముఖ్యమంత్రిని సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఇంకో ఇండస్ట్రీ కావచ్చు, ప్రముఖులు కలవడం తప్పేమీ కాదు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధినేత వివిధ రంగాలకు చెందిన వారు ఆయా రంగాల్లో ఉన్న ఇష్యూస్ పైన చీఫ్ మినిస్టర్ను కలవడం అనేది ఆనవాయితీ కూడా, అదేమీ తప్పు కాదు. కానీ దేనికైనా ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు అంటారు అని అంటారు కదా. ఈ సామెత బట్టిగా రాలేదు. తెలుగు సామెతల గొప్పతనం ఏంటంటే అది కరెక్ట్ పిక్చర్ మనకి ఇస్తుంది, పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది ఏ సందర్భానికైనా. ఇప్పుడు తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినట్టుంది. ఇది సినిమా పరిశ్రమ పెద్దలు వెల్ ఇంటెన్షన్స్తోనే పోయి ఉండాలి, ముఖ్యమంత్రి గుడ్ ఇంటెన్షన్స్తోనే సమయం ఇచ్చి ఉండాలి. కానీ సమాజం ఏమనుకుంటుంది, ముఖ్యమంత్రి ఏడాది అయింది, మోర్ దెన్ 1 year అయింది, హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుంది, చీఫ్ మినిస్టర్ ఇల్లు ఈ సినిమా రంగాల్లో ఉన్న ప్రముఖుల ఇల్లు వితిన్ 1-2 kilometer రేడియస్లో ఉంటాయి. ముఖ్యమంత్రి కార్యాలయము ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ స్టూడియోలు, అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, ఇవన్నీ కూడా వితిన్ రేంజ్ ఆఫ్ 10 kilometers ఉంటాయి. మరి ఈ 1 yearలో తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి వచ్చాడని, కొత్త ప్రభుత్వం వచ్చారని తెలుగు సినిమా రంగ పరిశ్రమలో ఉన్న పెద్దలకి ఎందుకు గుర్తు రాలేదు? వ్యక్తిగతంగా చిరంజీవి గారు లాంటి వాళ్ళు వెళ్ళి కలిసినట్టున్నారు కొంతమంది, కానీ ఇండస్ట్రీగా వెళ్ళి కలవలేదు కదా. ఈ 1 yearలో సినిమా ఇండస్ట్రీకి సమస్య లేవా? ఇప్పుడే కొత్తగా వచ్చాయా? ఇప్పుడు అసలు సమస్య అందరికీ తెలుసు, అల్లు అర్జున్ వివాదము. ఈ సమస్య ఉండగా కలిస్తే ఏమని మీనింగ్ వస్తుంది? ఎక్కడో చోట రాజీ పడుతున్నారు, సమాజంలో ఒక ధోరణి, ఇదంతా పొలిటికల్ డ్రామా అనే భావన కలగదా? సినీ పరిశ్రమ భయపడి ముఖ్యమంత్రి కలుస్తున్నారని అనుకునే వాళ్ళు ఉంటారు. ముఖ్యమంత్రి ఈగో సాటిస్ఫై అయింది, అందుకే ఈగో హర్ట్ అయింది కనుకనే వాళ్ళ సినిమా పరిశ్రమ పట్ల ఈ రకంగా వ్యవహరించారు. ఇలాంటి అనేక రకాల అభిప్రాయాలకు ఆస్కారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. రాజకీయ ప్రత్యర్థుల నుంచి కూడా దాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓహో, సినిమా ఇండస్ట్రీ పైన ముఖ్యమంత్రి ఇందుకోసమైనా టార్గెట్ చేసింది వాళ్ళందరినీ పిలిపించుకోవటానిక అనేటువంటి భావన కూడా కలుగుతుంది కదా. ఇదంతా ఏముంది, రాజీ పడతారు, ఆఖరికి పెద్దోళ్ళంతా ఒకటే, మనం పిచ్చోళ్ళం అనే భావన కలుగుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చెప్తోంది? లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఒక మహిళ చనిపోయాక కూడా కేసులు పెట్టకుండా ఉండగలమా? చట్టం సెలబ్రిటీలకు ఒకటి, కామన్ మ్యాన్ కోర్టు ఉండదు కదా. సెలబ్రిటీలు ఫిలిం ప్రమోషన్ల కొరకు కామన్ మ్యాన్ సేఫ్టీని, సెక్యూరిటీ మేము తాకట్టు పెట్టగలమా? ఇది ముఖ్యమంత్రి నుంచి డీజీపీ వరకు, ఆజ్ తక్ ఛానల్ ఇంటర్వ్యూ నుంచి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యానం వరకు ఇదే అంశాన్ని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఏమైంది మళ్ళీ? ఇప్పుడు ఈ కేసు కనుక దాని సహజ స్వభావం రీత్యా ప్రతి కేసుకో లాజికల్ ఎండ్ ఉంటుంది. మన షారుఖ్ ఖాన్ కేసు చూస్తే అల్లు అర్జున్ కూడా బహుశా ఏమీ కాకపోవచ్చు. అది కేసు స్వభావం రీత్యా కాకపోయినా కూడా ప్రజలు ఏమనుకుంటారు? సినిమా పరిశ్రమ వాళ్ళు ముఖ్యమంత్రి కలిశారు, అంత క్లోజ్ అయింది అనుకుంటారు, అనుకోరా? అందువల్ల జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనిపించాలి. సో సీమ్స్ టు హ్యావ్ బీన్ డన్ అని అంటారు. అందువల్ల ఇలా క్లియర్గా ఇది ఏం కనబడుతుంది? 2 పార్టీలు, ఇటు ప్రభుత్వం ఒకవైపు, ఫిలిం పరిశ్రమ ఒకవైపు, వీళ్ళిద్దరూ ఒకరికొకరు కలుసుకొని మళ్ళీ రాజీ పడ్డారు అనే అభిప్రాయం కలుగుతుంది. అందులో సినీ పరిశ్రమ వైఖరి పైన, స్వభావం పైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో చాలా తీవ్రంగా మాట్లాడిన తర్వాత వీళ్ళకి మానవత్వం ఉండదా, ఇంత అమానవీయంగా ఉంటారా అని ఈ సమయంలో కలవడం ఇద్దరి గౌరవాన్ని తగ్గిస్తుంది, ఇద్దరి ప్రతిష్టకు ఇది భంగం పట్టుతుంది.